Hi friends, welcome to Home Making Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. డైలీ అట్లీస్ట్ 13 to 15 minutes వరకు ఉండే వ్లాగ్ని పోస్ట్ చేస్తూ ఉంటా కదా. ఇవాళ చిన్న వ్లాగ్ వచ్చింది, ఎందుకనేది ఈ వీడియోలోనే చెప్తాను. నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని కిచెన్లోకి వచ్చేసి ముందుగా హాట్ వాటర్ పెట్టాను అనమాట కాఫీ కోసం. ఆ తర్వాత ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేద్దాము అని చెప్పి ఫస్ట్ పల్లీలని వేయిస్తున్నాను. పల్లీలు మామూలుగా చాలామంది డ్రై రోస్ట్ చేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో నేనేం చేస్తానంటే అప్పటికప్పుడు ఫ్రై చేస్తాను. ఒక ప్యాన్లో టీస్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలని ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేస్తాను. కాఫీ డికాషన్ కోసమని హాట్ వాటర్ రెడీ అయ్యాయి. పల్లీలేమో ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి. ఇంకా అందులో కొద్దిగా రెడ్ చిల్లీస్ అండ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అనమాట. మన టేస్ట్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజు కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ బోర్ కొట్టేసింది. సో అందుకని ఇవాళ పల్లీ చట్నీ చేస్తున్నా. ఇందులో టొమాటోస్ అండ్ చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నేను ఓన్లీ చింతపండే వేస్తాను. నాకు టొమాటోస్ ఎక్కువగా అలవాట్లేదు. అప్పుడప్పుడు టొమాటోస్ వేసి కూడా చేస్తూ ఉంటా. వీటితో పాటు కొన్ని కోకోనట్ పీసెస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కొంతమంది ఓన్లీ పల్లీలతోనే చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆ పల్లీలు ఏంటంటే వెగట్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో అందుకని చెప్పి పుట్నాల పప్పు కొద్దిగా కొబ్బరి వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. బ్రేక్ఫాస్ట్లో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఇవన్నీ చేసుకుంటే డైలీ మనకి గుడ్ ఫ్యాట్స్ అండ్ అట్లాగే మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. కోకోనట్లో ఎంత మంచి ఫ్యాట్స్ ఉంటాయంటే అది మన స్కిన్కి మంచిది అండ్ అట్లాగే హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. హెయిర్ షైనీగా చేస్తుంది. సౌత్ ఇండియన్స్ ప్రతిరోజు కొబ్బరి ఇవన్నీ తింటారు కాబట్టి మన జుట్టు కూడా చాలా పొడవుగా షైనీగా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా కేరళ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా. పల్లీల చట్నీ రెడీ అయిందండి. పల్లీలు కొబ్బరి అవన్నీ కూడా మిక్సీ పట్టేసేసుకొని లాస్ట్లో తాలింపు వేసుకోవటమే. సుక్కు కాఫీ తాగుదాము అని చెప్పి ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేసి ఉంచాను. ఒక చిన్న గ్లాస్లో కొద్దిగా సుక్కు పౌడర్ వేసుకోవాలి. అంటే సొంటి, ధనియాలు, తర్వాత పిప్పళ్ళు ఇవన్నీ కూడా పౌడర్ చేసేసి కొంచెం బెల్లం కలిపేసేసి ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు. సో దాన్ని సొంటి కాఫీ అని పిలుస్తారనమాట. తమిళ్లో సుక్కు కాఫీ అని అంటారు. ఇదైతే చల్లగా ఉన్నప్పుడు లేదా ఒంట్లో బాగోలేదు, పొట్టలో నొప్పిగా ఉన్నా, జలుబుగా ఉన్నా అసలు ఎప్పుడైనా తాగొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిది కదా అని చెప్పి ఏది కూడా అతిగా తీసుకోవద్దు అని అంటారు కదా, ఎందుకంటే బోల్డన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సుక్కు కాఫీతో కూడా అంతే అనమాట. ఇందులో సొంటు ఉంటుంది కాబట్టి మనకేంటంటే ఏదన్నా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా సరే కంట్రోల్ చేస్తుంది. కానీ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి కాన్స్టిపేట్ చేసేస్తుంది. ఆ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే బాగా వేడి చేస్తుంది కదా. సో ఏదైనా మన బాడీ వేడి చేసినప్పుడు ఖచ్చితంగా అయితే కాన్స్టిపేట్ అవుతాము. సిద్ధుకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి రోల్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ రెండు కూడా ఫ్రై చేస్తున్నాను. ఇది ఎప్పుడు చేసే పన్నీర్ రోల్సే అండి. సో అందుకని ప్రత్యేకంగా రెసిపీ లాగా అయితే చూపించట్లేదు. ఇవాళ వంట మొదలు పెట్టేశాను కానీ అసలు పాటలు పెట్టుకోవడం మర్చిపోయాను. డైలీ అరుణాచల అక్షరమాల లేదంటే విష్ణు సహస్రనామం ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటా. అంటే ఆ టైంలో ఏది వినాలనిపిస్తే అది పెట్టుకుంటూ ఉంటాను. లంచ్ ప్రిపేర్ చేసే టైంలోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తూ ఉంటాను అనమాట. సో దట్ నాకు టైం సేవ్ అవుతుంది. అండ్ అట్లాగే సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసే టైంలో నేనేమో లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లంచ్ బాక్స్ కూడా అయిపోతుంది, ఇంకా వెంటనే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ అందరు ఇలాగే చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్తగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా పిల్లలకి, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తున్నాను. శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఆల్రెడీ చాలాసార్లు శాండ్విచ్ చూపించా కదా, సో అందుకని మళ్ళీ చూపించట్లేదు. అయితే ఇవాళ ఏం చేశానంటే ఆనియన్స్ యూజ్ చేసే బదులు క్యారెట్ని గ్రేట్ చేసి యాడ్ చేశాను.
క్యారెట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంట్లో, అండ్ అట్లాగే కొంచెం ఆనియన్ కన్నా కూడా క్యారెట్ బెటర్ అనిపించింది నాకు. ఇవాళ వెజిటబుల్ జ్యూస్ ఇవ్వలేదు కాబట్టి క్యారెట్ని గ్రేట్ చేసేసి రోల్లో యాడ్ చేసేసాను. వెజిటబుల్ జ్యూస్ ఎందుకు ఇవ్వలేదు అంటే లైన్గా 2 days తాగాడు కదా సిద్ధు, మళ్ళీ బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు. దాని బదులు ఏమైనా ఫ్రూట్ ఇచ్చేద్దాము అని అనుకున్నా. మన వ్యూవర్ ఒకరు అడిగారండి నేను ఏ టైప్ ఆఫ్ మెయినేజ్ యూస్ చేస్తున్నాను అని. నేను వాడేది హెల్మాన్స్ మెయినేజ్ అనమాట. శాండ్విచ్లో కానీ రోల్స్లో కానీ మనం వెజిటబుల్స్ యాడ్ చేసేటప్పుడు వాటిని ఫుల్గా కూల్ డౌన్ చేయాలి. వెజిటబుల్స్ వేడిగా ఉన్నా, చపాతీ వేడిగా ఉన్నా సరే త్వరగా సాగి అయిపోతుంది, అంటే వాటర్ వచ్చేస్తుంది కదా. ఈ టంబ్లర్లో బటర్ మిల్క్ ఆర్ లస్సీ ప్యాక్ చేస్తూ ఉంటా కదా, ఇవి ఎయిర్ టైటా కాదా అని చెప్పి మన వ్యూవర్ ఒకరు అడిగారు నిన్న కామెంట్ సెక్షన్లో. ఇవైతే ఫుల్గా ఎయిర్ టైట్ అండి. చక్కగా లోపల రబ్బర్ రింగ్ లాగా వస్తుంది కదా అది ఉంటుంది, అండ్ అట్లాగే పక్కన క్లిప్స్ కూడా వచ్చాయి. సో చక్కగా సెక్యూర్డ్గానే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే నాకు లీకేజ్ అట్లా ఏం కనిపించలేదు. మార్నింగ్ ఎప్పుడో హాట్ వాటర్ బాయిల్ చేసేసి ఉంచా, అప్పుడంతా కూడా అసలు డికాషన్ వేయాలని గుర్తులేదు. సో సిద్ధు వెళ్ళిన తర్వాత సడన్గా గుర్తొచ్చింది డికాషన్ వేయలేదు కదా అని చెప్పి. కాఫీ డికాషన్ ప్రిపరేషన్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తే ఈ ఫిల్టర్ ఎక్కడ తీసుకున్నానని అందరూ అడుగుతూ ఉంటారు. ఇది నేను లోకల్ స్టోర్లో పర్చేస్ చేశానండి, సో లింక్ని ప్రొవైడ్ చేయలేను. కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారు అని అసలు దాని గురించి సెపరేట్గా ఒక వీడియో చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, తప్పకుండా చెక్ చేయండి. ఇవాళ వాకింగ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే యోగా చేసుకున్నాను. ఏమైందంటే మార్నింగ్ సిద్ధుకి లంచ్ బాక్స్లో రోల్స్ చేశా కదా, ఇంకా మాకేమో వంట చేయాలి. సో వంట చేసి మళ్ళీ నేను వాకింగ్కి వెళ్ళటము ఇదంతా కూడా టైం సెట్ అయ్యేటట్టు లేదు. అండ్ అట్లాగే నేను 11 o'clock అట్లాగా బయటికి వెళ్ళాలన్నమాట. సో ఇవాళ స్కిప్ చేసేద్దాంలే అని చెప్పి జస్ట్ యోగా ఒకటి చేశా. బయటికి వెళ్తున్నా కదా, సింపుల్ మేకప్పే వేసుకుంటున్నాను. సన్ స్క్రీన్, కాంపాక్ట్ లిప్స్టిక్, ఐబ్రో పౌడర్ అండ్ బొట్టు. సో చాలా సింపుల్ మేకప్ అండి. ఎక్కడికి వెళ్తున్నా అనేది నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ ఈ ప్లాన్ వచ్చేసరికి మేము వీకెండ్ వెళ్దాము ముగ్గురం కలిసి అని అనుకున్నాము. కాకపోతే ఇంకా మండే నుంచి సిద్ధుకి ఎగ్జామ్స్ ఉన్నాయి. వీకెండ్ ఎటు కొంచెంసేపు చదువుకుంటాడు కదా, సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయటము అనేసి ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. మా హస్బెండ్ తీసుకెళ్తాను అనుకున్నాను కానీ తనకేమో పాపం ఫుల్గా మీటింగ్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాను, ఫ్రెష్గా అనిపిస్తుంది. బయటికి వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా రెడీ అయ్యాను. జస్ట్ ఊరికే రిలయన్స్ డిజిటల్కి వెళ్దాము, తర్వాత క్రోమాకి కూడా వెళ్దామని అనుకుంటున్నా. ఎందుకనేది చెప్తానన్నాను కదా. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఒక్కదాన్ని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కదా, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో కలిసి చేస్తూ ఉంటాము. మా హస్బెండ్కి ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడల్లా కూడా కొంచెం మీటింగ్ స్కెడ్యూల్స్ అవన్నీ మారిపోతాయి. సో తను ఏంటంటే ఒక్కొక్కసారి ముందే వర్క్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. అందుకని ముందు తనకి సిద్ధుకి పెట్టేస్తున్నాను, తర్వాత ఇంకా నేను వాకింగ్కి వెళ్ళొచ్చాక నేను తింటున్నా. వసంత్ అండ్ కో అని చెప్పి మా ఇంటి దగ్గర అప్లయన్స్ షోరూమ్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను, ఎందుకంటే రెఫ్రిజిరేటర్స్ చూద్దాము అని. మా ఫ్రిడ్జ్ చాలా చిన్నది అండ్ నాకు అసలు ఈ మధ్య ఏం పెడుతున్నా సరే ఎందుకో సరిపోవట్లేదు. నిజంగా చెప్పాలి అని అంటే లాక్డౌన్ ముందు వరకు కూడా ఒకలాగా ఉండేది నా గ్రాసరీ ఆర్గనైజేషన్ అదంతా. దాని తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయిందనమాట. అన్నీ స్టాకప్ చేయటం అయితే అలవాటు అయిపోయింది నాకు. సో ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టడము, అంటే కొన్ని కింద పెట్టేస్తే పురుగులు వచ్చేస్తున్నాయి కదా, సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఇప్పుడేమో నాకు ఫ్రిడ్జ్ సరిపోవట్లా. సరే ఇంకొకటి ఏదైనా మంచి చూద్దాము అని వెళ్ళాను. అయితే నాకు ఒక మోడల్ నచ్చింది. సో నేను ఏ మోడల్ పర్చేస్ చేశాను అనేది ఫ్రిడ్జ్ డెలివరీ వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. ఫ్రిడ్జ్ కోసం అయితే చాలా సర్చ్ చేశాను. 2-3 షోరూమ్స్ తిరిగిన తర్వాత ఒక చోట దొరికింది. ఇంటికి వచ్చేసిన తర్వాత బోన్ చేస్తూ ప్రమాణ స్వీకారం జరుగుతుంది కదా, సో అది చూస్తూ ఉన్నా అనమాట. చాలా బాగా అనిపించింది. దట్టు విజయవాడలో జరుగుతుందంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. ఈ మధ్యకాలంలో ఒకటి వైరల్ అవుతూ ఉంది కదా, 80s కిడ్స్ అండ్ 90s కిడ్స్ ఎక్స్పీరియన్స్ చేసింది అసలు వేరే ఎవరు ఇంకా చేయలేరు అని. సేమ్ ఇది కూడా అండి. ఇదైతే భలే అనిపించింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్. అసలు ఈసారి ఎలక్షన్స్ ఒక ఎత్తు, ఎప్పుడు జరిగేవి ఒక ఎత్తు.
సిద్ధుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత క్విక్గా ఏదో స్నాక్ పెట్టేసాను వాడికి. ఆ తర్వాత బయటికి వెళ్తున్నాం ఇద్దరము, ఫ్రిడ్జ్ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఫ్రిడ్జ్ అయితే జస్ట్ వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు, అది వేర్ హౌస్ నుంచి తెప్పించాలట, ఒక 3-4 డేస్ టైం పడుతుంది అని చెప్పారు. పేమెంట్ కానీ వెళ్ళాము, బట్ పేమెంట్ అయితే ఫుల్గా ఏం చేయించుకోలేదు. ఒక 500 అడ్వాన్స్ తీసుకొని బుక్ చేశారు. అంటే లైక్ బుకింగ్ అడ్వాన్స్ పే చేసి వచ్చామన్నమాట. అక్కడ డైసన్ వాళ్ళది హెయిర్ స్ట్రైట్నర్ కనిపించింది నాకు. లెఫ్ట్ సైడ్ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ స్ట్రైట్నర్, డ్రయర్ అవి చూసాను, కానీ నేనైతే స్ట్రైట్నింగ్ అయాన్ ఇదే ఫస్ట్ టైం అనమాట డైసన్లో చూడటము. అండ్ కొన్ని డిష్ వాషర్స్ కూడా ఊరికే చెక్ చేస్తున్నా. నాకైతే డిష్ వాషర్ నిజంగా కొనుక్కోవాలని ఉన్నా సరే పెట్టుకునే ప్లేస్ అస్సలు లేదు. ఎక్కడో ఇరికిచ్చి పెట్టాలి, ఆ ఇరికిచ్చే ప్లేస్ కూడా మా ఇంట్లో లేదనమాట. డిష్ వాషర్స్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది, కొంచెం పెద్ద కిచెన్ అయితే బాగుంటుంది కదా, ఇంకెక్కడ పెట్టచ్చు అని చెప్పి ఊరికే అలా అనుకుంటా, కానీ నిజంగా అసలు ఎక్కడా కూడా ప్లేస్ లేదనమాట. సో దీంతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.